అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే సమ్ సైకాలజీ బిట్స్. చాప్టర్ 1 మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు. సైకాలజీ అనేది ఒక ఆంగ్ల పదం. ఇది సైకి మరియు లాగస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక. సైకి అంటే ఆత్మ అని, లాగస్ అంటే అధ్యయనము అని అర్థం. అంటే ఆత్మ అధ్యయనాన్ని సైకాలజీ అంటారు. సో అరిస్టాటిల్ రచించిన డి అనీమా అనే గ్రంథం ఆత్మ అధ్యయనము లేదా ఆత్మ వివరణ గురించి తెలుపుతుంది. సో అరిస్టాటిల్ డి అనీమా అనే గ్రంథాన్ని రచించారు. సో అందుకని ఈయనను పురాతన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. అరిస్టాటిల్ని పురాతన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. తర్వాత చేతనత్వ శాస్త్రం అన్న భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వాడు విలియం జేమ్స్. చేతనత్వం అంటే మనసుకు సంబంధించినది అన్న భావన మొదలుపెట్టింది విలియం జేమ్స్ అనమాట. అందుకే విలియం జేమ్స్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. ఈయన రచించిన గ్రంథం పేరు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త వచ్చేసి విలియం జేమ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.